భారత్ ప్రతీకార దాడులతో బెంబేలెత్తుతున్న పాకిస్తాన్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. భారత సైనిక స్థావరాల లక్ష్యంగా డ్రోన్లు క్షిపణులతో దాడులకు ప్రయత్నించిన పాక్ కి చుక్కెదురైంది. పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లో మోహరించిన గగనతల రక్షణ వ్యవస్థలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. దీంతో పాటు లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైనట్లు భారత రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. చైనాకు చెందిన HQ-9 రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్న పాకిస్తాన్ భారత్లోని సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లు క్షిపణి దాడులకు ప్రయత్నించింది. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కప్తురల, జలంధర్, అదంపూర్, భటిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, భుజ్ ప్రాంతాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునేందుకు ప్రయత్నించింది. అయితే వీటిని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఎస్ గ్రిడ్ గగనతల రక్షణ వ్యవస్థలతో సమర్థంగా అడ్డుకున్నట్లు మన రక్షణ శాఖ తెలిపింది. పాక్ దాడులకు రుజువుగా దాడులకు సంబంధించిన శకలాలను ఆ ప్రాంతాల నుంచి సేకరిస్తున్నారు. భారత్ ప్రతీకార దాడుల్లో లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైంది. మరోవైపు నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ దాడులను ముమ్మరం చేసింది. జమ్మూ కాశ్మీర్లోని రజౌరి, మెంధార్, పూంచ్, ఉరి, బారాముల్లా, కుప్వారా ప్రాంతాల్లో మెట్టర్లు, భారీ పిరంగులతో దాడులు చేస్తుంది. ఈ కాల్పులో ఇప్పటి వరకు 16 మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్ తో పాటు భారత్లోని పలు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ మిసైళ్లను ప్రయోగించింది. పాక్ చర్యలతో భారత్ ప్రతీకార దాడులకు దిగింది. తిరిగి పాక్లోని పలు ప్రాంతాలపై దాడులు చేసింది భారత్. ప్రతి దాడుల విషయాన్ని భారత్ ధృవీకరించింది. పాకిస్తాన్ క్షిపణి రక్షణ వ్యవస్థపై ఇండియన్ ఆర్మీ దాడి చేసింది. ఇక లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను నిర్వీర్యం చేసినట్లు భారత్ ప్రకటించింది. దాడులకు తెగబడుతున్న పాక్ కి బుద్ధి చెబుతామని భారత్ మరోసారి హెచ్చరించింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ లో హై అలర్ట్ కొనసాగుతుంది. భారత్ పాక్ ఉద్రిక్తతలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. జమ్మూలోని సాంబా, కథువా, ఆర్ఎస్ పురాలో సెక్యూరిటీని పెంచారు. ఇక పంజాబ్, రాజస్థాన్ లో పోలీసులకు సెలవులు రద్దు చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో బహిరంగ సమావేశాలపై ఆంక్షలు విధించారు. ఇప్పటికే అమృత్సర్ ఎయిర్పోర్ట్ ని తాత్కాలికంగా మూసివేశారు. పంజాబ్, రాజస్థాన్ సరిహద్దులను మూసివేయడంతో పాటు సరిహద్దులను బీఎస్ఎఫ్ తమ ఆధీనంలోకి తీసుకుంది. సరిహద్దు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి సరిహద్దులో యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 10 వరకు 9 కీలక ఎయిర్పోర్ట్లను మూసివేశారు. జమ్మూ, శ్రీనగర్, చండీగఢ్, అమృత్సర్, లెహా, భుజ్, జోధ్పూర్, జామ్నగర్, రాజ్కోట్ ఎయిర్పోర్ట్లు మూసివేశారు. రైట్, ఇక పాకిస్తాన్ చేస్తున్న ప్రతి దాడిని తిప్పికొట్టడానికి భారత్ సంయత్తమవుతుంది. సో ఈ దాడులకు సంబంధించి ఇంకా ఎలాంటి పరిణామాలు నెలకొనబోతున్నాయి, ఇవన్నిటికి సంబంధించి ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని వివరాలు అందించడానికి. సో రాజేష్, పహల్గామ్ అటాక్ తర్వాత పాక్ కి గట్టి బుద్ధి చెప్పాలని భారత్ అయితే నిర్ణయించుకుంది. సో పాక్ ఏ క్షణమైన యుద్ధానికి దిగే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మాక్ డ్రిల్స్ ద్వారా ప్రజల అవగాహన కూడా కల్పించారు. సో ఎలా ఉండబోతున్నాయి పరిణామాలు?
ఇప్పటికే పహల్గామ్ తర్వాత దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆపరేషన్ సింధూర్ పేరుతో దాదాపు 9 ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసినప్పటికి కూడా పాకిస్తాన్ తీరు మార్చుకోకుండా ఇంకా కూడా ఇండియా మీద దాడులు చేయడానికి ప్రతీకార చర్య తీసుకోవాలనే ప్రయత్నాల్లో అనేక చర్యలు తీసుకునే ప్రయత్నాలు చేస్తుంది. అయితే వీటన్నిటిని కూడా ఇండియన్ ఆర్మీ అయితే మాత్రం పూర్తి స్థాయిలో తిప్పికొడుతుంది. ఆపరేషన్ సింధూర్ ఇక ఆగే ప్రసక్తే లేదనే నిర్ధారణకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడు ఇంతకు ముందే కేంద్ర హోంశాఖ మంత్రి చెప్పిన విధంగా చూసుకుంటే ఈ భారతీయుల మీద చెయ్యి వేస్తే చూస్తూ ఊరుకోవడానికి ఇండియన్స్ తేలిగ్గా లేరు. ఖచ్చితంగా ప్రతీకార చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మృతులకు లెక్క చెప్పాల్సిందే. పాకిస్తాన్ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పాకిస్తాన్లోని ఉగ్రవాదాలని పూర్తి స్థాయిలో అంచివేస్తాము, భారతీయులుగా ఖచ్చితంగా అందరం కలిసి ఉంటాం అనే అంశం మీద ఈరోజు ఉదయం 11 గంటలకు జరిగిన సర్వసభ సమావేశంలో చూసుకుంటే పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా పార్టీలకు అతీతంగా అందరూ కదా జాతి కోసం దేశం కోసం ఏకతాటి మీద ఖచ్చితంగా పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలనేసి ఈరోజు జరిగిన సమావేశంలో తీర్మానం చేసుకున్నారు. అయితే అఖిలపక్ష భేటీలో కూడా చూసుకుంటే పూర్తి స్థాయిలో ఏ ఒక్కరు కూడా పాకిస్తాన్ తీరుకు పూర్తి స్థాయిలో ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేశారో ఆపరేషన్ సింధూర్ని అభినందించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అయితే మాత్రం అభినందించారు. దీంతో పాటుగా చూసుకుంటే ఈరోజు చూసుకుంటే పాకిస్తాన్ ఇప్పటివరకు ఏదైతే తమ దగ్గర ఉన్న క్షిపణులను చూసుకొని రెచ్చిపోతూ పేలుడు మాటలు విధిస్తుందో అటువంటి క్షిపణులు కూడా ఇప్పుడే ఎయిర్ ఇండియా ద్వారా ధ్వంసం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే పాకిస్తాన్ మాత్రం ఏదో ఒక విధంగా తన దేశ పౌరులకి ఏదో ఒక విధంగా మెప్పించాలనే ఉద్దేశంతోనే కావాలని పూర్తి స్థాయిలో భారతదేశం మీదకు దూసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. ఒక పక్క భారతదేశం మీద దూసుకొచ్చినా కానీ ఖచ్చితంగా వాళ్ళు విఫలమవుతారని తెలిసినప్పటికీ కూడా వారి దేశ పౌరుల దగ్గర వారు మెప్పు పొందేందుకు ఇటువంటి చర్యలు చేయటం, అదేవిధంగా బోర్డర్ ప్రాంతాల్లో ఉన్న సామాన్యులపై ప్రతీకార చర్యల్లో భాగంగా సామాన్యుల మీద విరుచుకుపడే పరిస్థితి కనబడుతుంది. అయితే భారతదేశం వ్యాప్తంగా చూసుకుంటే ప్రజలందరినీ ఇప్పటికే కేంద్రం అప్రమత్తం చేసింది. ఇందులో భాగంగా పోలీస్ శాఖ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా సెలవులు అనేది లేకుండా సెలవులను రద్దు చేస్తూ ఉత్తర్వులు కూడా కేంద్రం విడుదల చేసింది. నిన్న సాయంత్రం నుంచి చూసుకుంటే ఆరోగ్య శాఖకు కూడా దేశవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య కేంద్రాలు ఏవైతే ఉన్నాయో జిల్లా కేంద్రాలు, రాష్ట్ర కేంద్రాలు, ఆరోగ్య శాఖకు సంబంధించిన వైద్య సిబ్బందికి వైద్యులకు ఎక్కడా కూడా సెలవులు వెసులుబాట్లు ఇవ్వకుండా ఖచ్చితంగా ప్రభుత్వానికి అందుబాటులో ఉండాలి. అదేవిధంగా అందుకు సంబంధించిన మెడిసిన్స్ కూడా ఏ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ పూర్తి స్థాయిలో మెడిసిన్స్ కూడా అప్రమత్తం చేసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అధికారులకు ఆదేశాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అయితే ఇప్పటికే ఈ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి అధికారులు కూడా పూర్తి స్థాయిలో యుద్ధం సంభవించిన ఆపరేషన్ సింధూర్ కొనసాగినా కానీ పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి లేకుండా పూర్తి స్థాయిలో అప్రమత్తం అయ్యారు. అయితే పాకిస్తాన్ తీరునైతే మాత్రం దేశం మొత్తం తప్పుపడుతున్నప్పుడు కూడా పాకిస్తాన్ ఇంకా పెచ్చిరేగిపోవాలనే ఆలోచన చేస్తుంది. తను ఇప్పటివరకు పాకిస్తాన్ ఇండియా మీద చేసిన పోరులో ఎక్కడా కూడా గెలిచిన దాఖలాలు చరిత్ర లేకపోయినప్పటికి కూడా తన దేశ పౌరులను మెప్పించేందుకు కేవలం ఇటువంటి దుశ్చర్యలకు ఏదైతే మొన్న జరిగిన దాడులు కావచ్చు ఇటువంటి అన్ని దుశ్చర్యలకు చిన్న చిన్న దుశ్చర్యలు చేసి తన దేశంలో గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేయబడుతుంది. అయితే స్పష్టంగా చూస్తే ఈ దఫా మాత్రం భారతీయులు ఊరుకునే పరిస్థితి కనబడట్లేదు. అయితే పూర్తి స్థాయిలో దేశ సంరక్షణ, దేశ ప్రజల మనోభావాలు ఖచ్చితంగా కాపాడాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా దేశంలో ఉన్న ఏ ఇబ్బందులు కూడా వాటిల్లకుండా పాకిస్తాన్ పూర్తిగా అణిచివేసేందుకు కేంద్రం పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఈరోజు చూసుకుంటే పాకిస్తానీ క్షిపణులను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదే తరహాలో మరో 2 రోజులు కూడా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ముందస్తుగానే ఒక పక్క భారతదేశం ఓర్పుతో సహనంతో ప్రతీకార చర్యలు చేయకుండా ఎక్కడా కూడా సామాన్య ప్రాణాలకు భంగం కలగకుండా ఏదైతే శత్రు దేశం అయినప్పటికి కూడా కేవలం ఉగ్రవాదులే లక్ష్యంగా మాత్రమే భారతదేశం పనిచేస్తున్నప్పుడు కూడా అవతల పాకిస్తాన్ చూసుకుంటే ఖచ్చితంగా సామాన్యులు నివసించే
ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని, ఏదైతే 15 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని దాడులు కొనసాగించే ప్రయత్నం చేస్తుంది. అందుకు ముందస్తుగానే ఇండియన్ ఆర్మీ అయితే మాత్రం దాన్ని పసిగట్టి, ఇంటెలిజెన్సీ ద్వారా పసిగట్టి అయితే వాటిని ధ్వంసం చేసే ప్రక్రియ మొదలుపెట్టింది. అందులో 2 క్షిపణులు పూర్తి స్థాయిలో ఏదైతే క్షిపణి తమ దగ్గర ఉందనేసి విర్రవీగుతున్నారో అటువంటి క్షిపణులు సైతం ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసినట్టు స్పష్టంగా తెలుస్తుంది. దీంతో పాటుగా చూసుకుంటే పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా పాకిస్తాన్ ముందుకు చొరబడే వెసులుబాటు ఇవ్వకుండా ఎక్కడికక్కడ అప్రమత్తం చేశారు. ఇప్పటికే 9 విమానాశ్రయాలను కూడా పూర్తిగా రద్దు చేసి క్లోజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఏదైతే ప్రజలకి ఎక్కడా కూడా ఈ యుద్ధంలో ఈ సింధూర్ ఆపరేషన్ సింధూర్లో ఎక్కడా కూడా ఇబ్బందులు ఎదురకూడదు, ఎక్కడా కూడా చిన్న గాయం కూడా భారతీయులకు అవ్వకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమై ప్రజల్ని ఎక్కడికక్కడ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఇప్పటికే యుద్ధ వాతావరణం అయితే మాత్రం దేశవ్యాప్తంగా నెలకొంది. దేశవ్యాప్తంలో నిన్న సాయంత్రం చూసుకుంటే యుద్ధానికి సంబంధించిన సమయంలో ఏ విధంగా ఉండాలనే అంశాల మీద కూడా మాక్ డ్రిల్ కూడా దేశంలోని ప్రధాన నగరాల్లో నిన్న సాయంత్రం నిర్వహించారు. అయితే ఇదే తరహాలో చూసుకుంటే ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఏదైతే 2 రోజుల క్రితం ఆపరేషన్ సింధూర్ చేశారో ఆపరేషన్ సింధూర్ అప్పటి నుంచి కూడా కొనసాగే ప్రక్రియ జరుగుతుంది. ఎందుకంటే ఉగ్రవాదులు ఎక్కడికక్కడ పాకిస్తానీలు రెచ్చగొట్టే ప్రయత్నంలోనే ఉన్నారు. పూర్తి స్థాయిలో ఈ భారతదేశంలో ఉన్న సామాన్య ప్రజలనే టార్గెట్ చేసుకునేసి ఉగ్రవాద దుశ్చర్యలు పాల్పడుతున్నారు. ఇటువంటి దుశ్చర్యలు పూర్తిగా ఈ దఫా ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో ఎక్కడా కూడా ఉగ్రవాదం అనేది నెక్స్ట్ జనరేషన్కి కనపడకూడదు, నెక్స్ట్ జనరేషన్లో ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదనే అంశంతో కేంద్రం మాత్రం సీరియస్గా తీసుకుంది. ఈ ఆపరేషన్ సింధూర్ ఇంకా ముందుకు తీసుకెళ్లే పనిలో ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే చూసుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వ్యవస్థలను కూడా ఒక పక్క ఆహార భద్రత వ్యవస్థ కావచ్చు, మరోపక్క వైద్య రంగం కావచ్చు, మరోపక్క పోలీస్ శాఖ, వీటన్నిటిని ఏదైతే కీలకంగా రేపు వ్యవహరించబోతున్నాయో వీటన్నిటికి కూడా ఇప్పటికే అప్రమత్తం చేసింది. ఎక్కడికక్కడ ఏది కూడా దేశంలో లోటు ఉండకూడదు, ఏ ప్రాంతంలో కూడా ఏ అంశాల మీద కూడా లోటు ఉండకూడదు. ప్రధానంగా చూసుకుంటే పాకిస్తాన్ బోర్డర్ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉండటంతో పాటు అక్కడ వెసులుబాట్లు కూడా మరికొన్ని పెంచాలి. ఎక్కడైతే విద్యుత్ రంగంలో కావచ్చు, అత్యవసర సేవలు కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఆరోగ్య వ్యవస్థ కావచ్చు, పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసే పనిలో ఇప్పటికే కేంద్రం ఉంది. అయితే ఆపరేషన్ సింధూర్ ద్వారా బుద్ధి వస్తుంది పాకిస్తానీల కంటే. పాకిస్తాన్లో ఇంకా కూడా కుట్రతో పూర్తిగానే వ్యవహరిస్తున్నారు. ఈ కుట్రలను పూర్తిగా పాకిస్తాన్ ధ్వంసం చేసేంతవరకు ఆపరేషన్ సింధూర్ ఆగే ప్రసక్తి కనపట్లేదు. దీపిక. ఎస్, అయితే రాజేష్ ఇప్పుడు చూసుకుంటే భారత్ ను టచ్ చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో నిన్ననే పాక్ కి రుచి చూపించారు మన భారత సైన్యం. సో మరి అయినా కూడా పాకిస్తాన్ వెనక్కి తగ్గడం లేదు, కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత్ ముందున్నటువంటి సవాల్ ఏంటి? ఖచ్చితంగా దీపిక, భారత్ మాత్రం ఎక్కడా కూడా పాకిస్తాన్ వదిలిపెట్టే ప్రసక్తి ప్రస్తుతం కనపట్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా భారతీయులను అమాయకులను ఇబ్బంది పెట్టేసి అమాయకులపై దాడులు జరిపిన పాకిస్తాన్లు ఎప్పటికప్పుడు గతంలో కూడా అనేక యుద్ధాలు జరిగినా కానీ చివరి నిమిషంలో వదిలేసిన పరిస్థితులు, రాజీకి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ దఫా చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో రాజీ అనే మాట లేకుండా నెక్స్ట్ జనరేషన్కి పాకిస్తానీల నుంచి ఉగ్రవాదుల నుంచి ఏ విధమైన ఇక్కట్లు వాటిల్లకుండా పూర్తి స్థాయిలో యుద్ధాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంగా ఉన్నారు. అయితే నిన్న ఆపరేషన్ సింధూర్తో యుద్ధం ఆగిపోయింది, యుద్ధం వచ్చే అవకాశం లేదు, యుద్ధంకి ముందుకు వెళ్ళే అవకాశం లేదని అనుకున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో పాకిస్తాన్ నిర్వాహకులు పాకిస్తాన్ నుంచి మాత్రం ఖచ్చితంగా దేశ సరిహద్దుల్లోని సామాన్య ప్రజలను పూర్తి స్థాయిలో సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టే దుశ్చర్యలకు పాల్పడే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇండియన్ ఇంటెలిజెన్సీ విభాగం పూర్తి స్థాయిలో అప్రమత్తం అవడంతో పూర్తిగా ఏదైతే క్షిపణులతో భారతదేశ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న సామాన్యుల మీద దూసుకు వెళ్దామని ఆలోచన చేస్తున్నారు. అటువంటి క్షిపణుల మొత్తాన్ని కూడా ఈరోజు ధ్వంసం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదే తరహాలో మరో అడుగు ముందే వేసినా కానీ ఖచ్చితంగా పాకిస్తాన్కు ఇండియన్ ఆర్మీ ఖచ్చితంగా బుద్ధి చెప్పే అవకాశం ఉంది. ఖచ్చితంగా అందుకు సరిపడా బలగం కూడా ఇండియన్ ఆర్మీకి ఉంది. అయితే పూర్తి స్థాయిలో బలగం లేనప్పటికీ, పరికరాలు లేనప్పటికీ, ఆ మందుగుండి సామాగ్రి లేనప్పటికీ కూడా మాటల యుద్ధంతో పాటు మనుషుల్ని పక్కదారి పెట్టించే వ్యవహారం, అదేవిధంగా సామాన్యుల్ని ఇబ్బంది పెట్టే
తంతుగా ఈ పాకిస్తానీల తీరు కనబడుతుంది. అయితే ఇందుకు సంబంధించి ఈరోజు ఏదైతే 15 ప్రాంతాలు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న 15 ప్రాంతాల మీద దాడులు చేయాలనేసి పాకిస్తానీలు నిర్ణయించుకొని దానికి సంబంధించిన కుట్రలు పంతున్నారు. దాన్ని ముందస్తుగా గమనించిన ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసినాక వారు ఏమీ నెక్స్ట్ చర్య తీసుకున్నా కానీ ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీయే ముందడుగా పై చేయి అయ్యే పరిస్థితి కనపడుతుంది. దీపిక. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.